హాయ్ నేను సతీష్. భరణిలో ఉన్న రేలంగ మామయ్య మొత్తానికి రియాలిటీ బయట పెట్టేస్తున్నాడని అనిపించింది కదా ఈ ప్రోమో చూస్తే. ఒక పక్కవేమో తనూజ మీద రామురాధుడి మీద ఎక్కడ లేని ప్రేమ ఆప్యాయత హగ్గులు ఇచ్చేసి ఆ రామురాధుడికి ముద్దులు పెట్టేసి అంత ప్రేమ కురిపించేసి ఆయన తోటి కంటెస్టెంట్ విషయంలో అంత హార్స్గా ఫోర్స్గా విసిరేయాల్సిన అవసరం ఉందా? పిట్టలా ఉందా ఆ అమ్మాయి? అతడు సరదాగా ఎలా తీసుకెళ్ళి ఒక చేతితో పెట్టేయాలన్నా బెడ్ దించేయాలన్నా దించేయవచ్చు. అంత ఈజీగా ఫన్ మోడ్లో కూడా చేయొచ్చు అది. ఆవిడ అసలు బెడ్ మీద నుంచి దించాలంటే భరణికి పెద్ద మ్యాటరే కాదు, కానీ అంత దారుణంగా విసిరి కొట్టాల్సిన అవసరం ఉందా? ఏమనిపించింది ఫస్ట్ దీని గురించి మెసేజ్ పెట్టండి. ప్రోమో వేసి వెళ్దాం. ఆయన ఫస్ట్ శ్రీవల్లి ఫీలింగ్స్ వస్తాయి, ఫీలింగ్స్ అంటూ వెళ్ళడం ఆవిడ కొద్ది ఫీల్ అయినట్టుంది. కాస్త ఇమిటేషన్ చేస్తా, పుష్ప స్కిట్ మాదిరిగా ఇమిటేషన్ చేస్తా, కామెడీగా చేసే లైవ్లో. అట్లాగే పొద్దున్నుంచి వచ్చేది అదే కదండి, రీతు చౌదరి అనడం, జాయల్ రెడ్డే కదా వాడని. ఇది కాస్త కామెడీ అయితే ఆ స్కిట్లో ఆ ఫన్ ఇమిటేషన్ అయితే చేస్తావు అన్నాడు. పర్సనల్ ఫీలింగ్స్ చెప్పినట్టు ఉన్నాడు. బ్లాక్ సారీలో అదిరిపోయేవని చాలాసేపు ఫ్లట్టింగ్ అయితే లైవ్లో కూడా చేశాడు. అట్లాగే కళ్యాణ్ సారీ ఎందుకు అని చెప్పేసి అక్కడ చెబుతూ ఉంటే, సారీ నా మీద అరవకు, కావాలంటే ఇతడు సారీ చెప్పడం అంటే నా మీద అరవకు, కావాలంటే రూమ్లోకి తీసుకెళ్ళి తిట్టు అంటే ఆవిడ చెప్పడం అంటే మొన్న మోసం చేసావు అనే దానికి ఆవిడ బాధపడట్లా, 10 మందిలో నా మోసం గురించి ఎక్స్పోజ్ చేసావని బాధపడుతున్నట్టు. అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా నా 10 మంది అందరిలో అనుకో, కావాలంటే తిట్టు అని చెప్పేసి నేను నాగార్జున గారు కూడా చెప్పారు కదా. అయితే వాస్తవానికి ఏంటంటే లైవ్లో ఈ అమ్మాయి తనూజ వెళ్ళి క్లియర్ చేసింది చెప్పడంతో. 2 రోజుల నుంచి దూరంగా ఉన్నాడు కదా, నేరే నీకు చాలా ఎక్కువ ఇగో ఉందిరా, హౌస్ అందరికీ ఒక ఇగో ఉంటే నువ్వు ఒక్కడో ఒక్కేది, అంత అవసరమా, వెళ్ళు మాట్లాడి క్లియర్ చేసుకుని మాదిరిగా చెప్పడంతో ఆయన మోసపోయి తిరిగి ఆయన వచ్చి కళ్యాణ్ వచ్చి సారీ చెప్పడం చూస్తే విడ్డూరంగా ఉంది కదా. మోసం చేసింది ఇతడా వాళ్ళ ఆమె కదా చేసింది. పోనీ సరే తిరిగి సారీ చెబితే చెప్పాడు, మళ్ళీ బొగ్గలను ఎమిరేసి తల దువ్వేసి ఇవన్నీ అవసరమా? ఎంత ప్రేమ ఎంత కేరింగ్ అక్కర్లేదు. సో వెంటనే ఆవిడ వాయిస్ చేంజ్ చేసేసి క్యూట్ ఫీలింగ్ లుక్స్ చేంజ్ చేసేసి అందుకే నన్ను నాగార్జున గారు అనింది, నీకు మజిల్ కండబలం ఉంది, బుద్ధిబలం వాడట్లా, బ్రెయిన్ వాడాలంటే ఎక్కడో హార్ట్కి అడ్డుపడుతున్నట్టుంది, అందులో పడితే చిక్కుకుంటే బయటికి రాలో, జాగ్రత్తగా చూసుకో అని నాగార్జున గారు అంత హెచ్చరించినా సరే మళ్ళీ ఆ బ్రెయిన్కి హార్ట్ అడ్డం పడేలాగా వస్తుంది అతనికి. చెక్ చేసుకొని అతను అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి తనూజ వచ్చి జస్ట్ క్లియర్ చేసుకో, ఫ్రెండే కదా అది ఇది అని చెప్పడంతో వెంటనే వెళ్ళిపోయి బొగ్గలను ఎమిరేసి తల దువ్వేసి ఎట్లాగైతే అతను ఆటే దివారం అంతా బాగుంది అనుకున్నాం కదా, ఫసక్. సో ఆయన అన్నాడు కదా మధ్యన ఒక సామెత రామురాధుడి విషయంలో, మంచోడు అంటే మంచాల కింద దూరుతారు ఏదో ఒక సామెత చెప్పాడు కదా. అట్లాగే ఈ వారం అంతా మనం కూడా మంచోడు బాగా ఆట మార్చుకున్నాడు, మంచిగా ఉందనుకున్నాం. మళ్ళీ ఈ పులిహోర ట్రాక్లు ఈ ఫ్రెండ్షిప్లు ఇవన్నింట్లో పడితే 2 రోజులు చాలా సీరియస్గా సిన్సియర్గా మెయింటైన్ చేశాడు. అదే సోలో పర్ఫార్మెన్స్తో వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాం కదా. మళ్ళీ ఆయన ఫ్యాన్స్ని హర్ట్ చేస్తాడేమో, డిసప్పాయింట్ చేస్తాడేమో చూడాలి మరి. ఎందుకంటే లైవ్లో కూడా రీతు నాకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయింది, కళ్యాణ్ అక్కడే ఏడ్చిన ప్రతిసారి వాడే ఓదార్చాడు అని చెబుతూ ఉంది. సో మరి నీకు అంత బాగా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయిన అతను పైగా నువ్వు ఏడ్చిన ప్రతిసారి ఓదార్చిన అతన్ని ఫస్ట్ తీసేయమన్నావంటే అది మోసం కాదా? పైగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ లైవ్లో బిగ్ బాస్ ఏంటంటే అందరూ నామినేషన్లు అయిపోయారు అని చెప్పేటప్పుడు ఏంటంటే వీళ్ళందరూ శ్రీజ భరణి ఎమాన్యుల్ వాళ్ళందరూ అందరూ నామినేషన్లు కనుక ఇప్పుడు ఇమ్యూనిటీ కోసం మనం ఫైట్ చేయాలి, సపోర్ట్ చేసుకోవాలని క్లారిటీ ఉంది. ఆ సపోర్ట్ ఒకరికొకరు రావాలని చెప్పి వెంటనే రకరకాల విన్యాసాలు ప్రదర్శించారు. అందులో భాగంగానే ఇవన్నీ ఇక్కడ చెప్పడాలు. ఎందుకంటే పక్కన డీమోన్ ఉండగా లైవ్లో ఈ మాట చెప్పిందంటే డీమోన్ వెంటనే హట్ అయిపోయాడు చిన్నపిల్లలాగా. అదేంటి నువ్వు ఏడ్చిన ప్రతిసారి, నువ్వు హట్ అయిన ప్రతిసారి, నువ్వు ఎమోషనల్గా బాగా ఫీల్ అయిన ప్రతిసారి నాకు తెలిస్తే నేను వస్తాను కదా, వాదారుస్తాను కదా, నేను రానన్నానే ఏంటి అని అతను తెగ ఫీల్ అయిపోతావు అన్నాడు. సో పక్కన అతను ఉండగా ఈ స్టేట్మెంట్ ఇవన్నీ ఏంటంటే సపోర్టింగ్ టాస్క్ వచ్చేటప్పుడు నాకు ఒక సపోర్ట్ కావాలి కదా అది. అయితే డీమోన్ కూడా ఈ హౌస్లో ఉన్నంతసేపు ఏంటో రీతితో నిజంగా ఏదో రియల్ లవ్ ఎమోషన్ ఎఫెక్షన్లా ఫీల్ అయిపోతున్నాడు తప్ప ఒక లోకంలో విహరిస్తున్నాడు తప్ప కలల లోకంలో ఈ హౌస్లో కొంతమంది కొన్ని రోజులు సర్వైవ్ కావడానికి ఈ ఫేక్ బాండ్స్, ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రిలేషన్స్ సర్వసాధారణంగా నడిపిస్తూ అలా కొనసాగిస్తూ ఉంటారు. అది పార్ట్ ఆఫ్ గేమ్. అవన్నీ తెలుసుకునేసరికి హౌస్మేట్స్ కంటే ఆడియన్స్కి ముందే తెలిసిపోతాయి కనుక ఫేక్ పర్సన్స్ అందరూ ముందు వచ్చేస్తారు, రియల్ ఎమోషన్స్ అన్నీ లాస్ట్ వరకు ఉంటాయి. ఇతరు కూడా బయటకు వచ్చాక ఏది ఫేకో ఏది రియలో, ఇతడు ఎవరిని వాదార్చుతాడో లేకపోతే డీమోను వాదార్చడానికి ఇంకెవరైనా ఉండాలో అవన్నీ బయటకు వచ్చాక అర్థమైద్ది. సో మొత్తంకి ఏంటంటే
ఈ టాస్క్ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి కదా. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా అనలైజ్ చేశాను కదా. ఖచ్చితంగా ముందు శత్రువులను, ఆ తర్వాత బాండ్ తక్కువగా ఉన్నోళ్ళు, ఆ తర్వాత ఇంకా బాండు ఎక్కువగా ఉండే వాళ్ళని లాస్ట్కి ఉంచుతారు. ఆప్షన్స్ అట్లాగే పెట్టుకుంటారు. అది ఫస్ట్ ఎవరైతే మనకు కంప్లీట్గా ఈ హౌస్లో ఉండడానికి అర్హులు కాదో వాళ్ళని తీసేద్దాం, తర్వాత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేద్దాం, తర్వాత ఏంటంటే మనతో పెద్దగా బాండ్ లేదు కాబట్టి వీళ్ళని తీసి పడేసినా మనకు ఫరక్ పడదు, ఎమోషన్ లేదు కాబట్టి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా తక్కువ బాండ్ అండ్ 10 మంది ఉండేటప్పుడు 9, 8, 7, 6, 5, 4 వచ్చేసరికి సంఖ్య తగ్గుతున్న కొద్దీ చెరువులో చేపలు తగ్గిపోయే కొద్దీ ఎలాగైతే ఉంటుందో అట్లాగే టఫ్ ఫైట్ వచ్చేసరికి 3, 4 వచ్చేసరికి ఇంకా ఆటోమేటిక్గా ఆ బాండ్స్ ప్రయారిటీ కూడా తగ్గిపోద్ది. 6గురిలో ఉండేటప్పుడు ఎవరు ప్రయారిటీ, 5గురిలో ఉండేటప్పుడు ప్రయారిటీ, 4లో ఉండేటప్పుడు ప్రయారిటీ, 3గురిలో ఉండేటప్పుడు ప్రయారిటీ తగ్గిపోతూ ఉంటుంది కదా. పైగా ఇది ఫిజికల్ అవుతుంది. కానీ మరి ఈ భరణి స్థాయిలో ఒక అమ్మాయి మీద అంత ఏదో వ్యక్తిగత కక్ష కట్టినట్టుగా అంత ఫోర్స్గా విసిరి కొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఆవిడేమైనా ఆజాన బాహురులు అంత ఉందా? అంత ఫోర్స్ ఉపయోగిస్తే తప్ప ఆ బెడ్ దిగదైన పరిస్థితి ఉందా? ఇలా ఒంటి చేత్తో ఆయన ఎలా కావలిస్తే ఆ పిల్లని ఎలా ఎత్తికెళ్ళి పడేయవచ్చు. ఒక పిట్టలాగా ఒక పావురంలా ఉంది. ఇప్పుడు అక్కడ రీతుని ఆ కళ్యాణ్, ఎమ్మెన్యేలు, శ్రీజ పడేస్తారు. ఓకే, ఆ భరణి ఏమో తనుజని ఆపుతున్నాడు. ఆ రీతు కోసం ఆవిడ ప్రొటెక్ట్ చేయబోతే ఆవిడని ఆపుతూ ఉన్నాడు. ఆఖరి రౌండ్ వచ్చేసరికి భరణి, ఎమ్మెన్యేల్, తనుజ, శ్రీజ, కళ్యాణ్ ఉండేటప్పుడు ఇక్కడ ఎమ్మెన్యేల్ ఏంటి, శ్రీజ నీ పేరు అనుకున్నాను అని చెబుతా ఉన్నాడు. తప్పు లేదు, ఎందుకంటే అతన్ని కెప్టెన్ రేస్లో తీసేసింది కనుక. శ్రీజ ఏంటి, ఆయన అంత గట్టిగా విసిరేసిన తర్వాత ఆ అమ్మాయి అడుగుతుంది, అదేదో నలుగురు తనుజ పేరు చెప్పాం కదా, నేను ఎందుకు తోసేయలేకపోయావన్నా. ఓహో సారీ బాండ్సా, ఇప్పటికి కూడా ఇంట్లో వాళ్ళందరూ రేలంగ మామయ్యలో ట్రై చేస్తాను నటిస్తున్నావు అంటే మరి అంత ఫోర్స్గా విసిరి కొట్టాల్సిన పని లేదు కదా. ఒక పక్కన నువ్వు తనుజ పట్ల లేకపోతే ఒక రామురాజుడి పట్ల అంత ప్రేమ, అంత కేరింగ్, అంత ఎఫెక్షను. రామురాజు నిన్న అనుకుంటే ఇలా మార్నింగ్ లేచి చెరిపోతుంటే ఇతను పిలిచి అరే రారా నీకు హగ్ ఇవ్వలేదురా అని పిలిచి ముద్దులు పెట్టేసి అంత అవసరమా? ఇప్పుడు ఏదో ఒక ఎమోషన్లో సిచ్యువేషన్లో బాగా అదరగొట్టేసి గెలిచేవనేటప్పుడు అది ఆర్గానిక్గా ఆటోమేటిక్గా ఎమోషన్ వస్తుంది. మార్నింగ్ హగ్ ఇవ్వడం మర్చిపోయారా, ముద్దు పెట్టడం మర్చిపోయారా, పిలిచి మరి కొసరు వడ్డించినట్టుగా అంత ప్రేమ ప్రదర్శించి ఆయన నీకు నచ్చకపోతే వైబ్ సెట్ అవ్వకపోతే మాత్రం అంత మూర్ఖంగా విసిరి కొట్టేయడం ఎందుకు అవసరమా? ఇప్పుడు ఆమెను చాలా సరదాగా కూడా సింగిల్ హ్యాండ్తో తీసుకెళ్ళి పడేయగలరా, లేదా బెడ్ దించేయచ్చు కదా. పెట్టలా ఉంది, అంత బల ప్రయోగం అవసరం అనిపించింది నాకు. ఇక్కడే అర్థమైపోతుంది భరణితాలకి ఏంటి రియల్ ఎమోషన్స్, ఆవేశాన్ని, కోపాన్ని అన్నీ ఆపేసుకుంటూ దాచేసుకుంటూ బయట పెట్టలేక ఇలా ఈ సందర్భాలు వచ్చినప్పుడు బరస్ట్ అయిపోతూ ఉన్నాడు. ఆ ఎమోషన్ ఆటోమేటిక్గా డామినేట్ చేసేసి వచ్చేస్తుంది, తన్నుకు వచ్చేస్తుంది. ఆయనలో ఉండే ఆవేశాన్ని పెడితే ట్రాన్స్పరెన్సీగా ఉన్నాడు. ఓకే, నచ్చిన వాళ్ళకి నచ్చితే నచ్చిన వాళ్ళకి లేదు. కానీ ఇది డ్యూయల్ రోలు, ఈ డబుల్ ఫేస్ అయితే మాత్రం కష్టమే. ఇప్పుడు గతంలో డీమోన్ పవన్ విషయంలో కూడా అట్లాగే అంతే ఫోర్స్గా డీమోన్ పవన్ ఏమైనా తక్కువ తిన్నాడంటే ఆయన కూడా సుమన్ శెట్టి విషయంలో 2 సందర్భాలు అట్లాగే చేశాడు. కాలు పట్టుకొని లాగేశాడు, ఆయనకి వ్యతిరేకత వచ్చింది. కాలచక్ర టాస్క్లో కానీ ఇంకొక టాస్క్లో కూడా అట్లాగే మరి డీమోన్ పవన్ విషయంలో కూడా ఇతడు అట్లాగే లాగేశాడు. రీతి విషయంలో కూడా అట్లాగే అంత ఫోర్స్ అవసరం లేదు కదా. ఇప్పుడు పైగా ఇక్కడ ఏంటి లాజిక్ సింపుల్గా, ఆ అమ్మాయి 4 కలిసి తనూజ పేరు చెప్పినప్పుడు ఆమెనే తీయాలి కదా. మరి ఇంక ఓట్ ఆఫ్ మెజార్టీ కదా. కానీ ఇక్కడ ఏంటంటే తొక్కలో డిస్కషన్ ఎందుకని, ఓట్ ఆఫ్ మెజార్టీ లేదు, పాడు లేదు. ఇంటనే బలప్రయోగం చేసి ముందు బెడ్ దించేసిన తర్వాత ఇక 4 3 అనే ఉద్దేశంతోనే ఆవిడ అంతలో విసిరేసారని అర్థమవుతుంది. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అది చెయ్యొచ్చు, తప్పించాల్సిన టాస్క్ అది. నేను కూడా చెప్పా ఫిజికల్ అవుద్ది, ఇది నేచర్ అలాంటిది అని చెప్పా. కానీ అయితే అవ్వకూడదని ఇది నా ఫీలింగ్. పైగా ఇతరుల డిఫరెంట్ వేరియేషన్స్ ఏంటి, ఒక పక్కేమో ఎక్కడ లేని ప్రేమ, వాత్సల్యం, అభిమానం, నేను చాలా సాఫ్ట్, నాతో ఉండే వాళ్ళందరూ కూడా మన వాళ్ళని మాదిరిగా ఒక ఆప్యాయత, అనురాగాలు ప్రదర్శించే ఆయనలో ఇంత రూడ్, ఇంత రఫ్ అనేటప్పుడు చూస్తే మాత్రం అరే ఏంటి ఇతను నిజంగా రేలంగ మామ 20 ఖచ్చితంగా నటిస్తున్నాడు అనేది ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. అంత వేరియేషన్స్ ఉండవు కదా ఒక పర్సన్లో. సో పోనీ ఇక్కడ శ్రీజ ఏమంటుంది, బాండ్స్ అంటే మరి బాండ్స్ అనేది అయితే రాంగ్. ఎందుకంటే ఈవిడికి లేదా బాండ్స్, కళ్యాణ్ని ఈమెందుకు తోసేయలేదు, తీసేయలేదు, టార్గెట్ చేయలేదు, కళ్యాణ్ శ్రీజ విషయంలో ఎందుకు తోసేదానికి సిద్ధపడలేదు. సో ఎవరు బాండ్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే అంతకుముందు దివ్య ఏదైతే ఇలాగే క్వశ్చన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ బాండ్స్ ఒక్కడికి ధైర్యం లేదని దివ్య ప్రశ్నించేటప్పుడు శ్రీజ ఆవిడ కౌంటర్ ఇచ్చింది. అంటే అక్కడ భరణి అన్న రాలేదంటే ఏంటి, భరణికి దివ్య మీ ఇద్దరు ఫ్రెండ్షిప్పా, నువ్వు భయపడి రెచ్చగొడుతున్నావు కదంటే ఇప్పుడు ఈ సూత్రం ఈ సీన్ ఇక్కడికి వచ్చేసరికి మరి శ్రీజకు కూడా అదే వర్తిస్తుంది కదా. సో దివ్యనేమో ప్రశ్నించిన శ్రీజ తన వరకు వచ్చేసరికి తనకు తెలిసింది, ఓహో ఆవిడ ఫ్రెండ్స్ బాండ్స్ అనేటప్పుడు రెచ్చగొడుతున్నావు అనేది. మరి ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే శ్రీజ కూడా రెచ్చగొడుతున్నట్టుగా. సో ఈ టాస్క్ నేచర్ని బట్టి ఎవరి వరకు వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది. ఏది ఏమైనా దివ్య కూడా ఇక్కడ శ్రీజ కాలు కిందకి తాకేలాగా తన ప్రయత్నం తాను చేసేసి ఆవిడ చేసినా చేయకపోయినా అంత ఫోర్స్గా ఉన్న భరణి ఇసిరేలాడు. కాకపోతే ఆవిడ కూడా ఎక్కడ కాలు కింద పెడదని మాదిరిగా వచ్చి కాలు తాకించేస్తుంది, తన కోపం అయితే తీర్చుకుంది. కానీ ఏదేమైనా
భరణి అంత ఫోర్స్గా చేయాల్సిన పని లేదు. ఒకవైపు ఏమో మళ్ళీ ఎట్లా డబుల్ గేమ్ ఆడుతా ఉన్నాడు అనేది నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు నేను ఇప్పుడు జర్నలిస్ట్ సర్వీస్లో ఒక వీడియో అనలైజ్ చేసా. ఒక 20 minutes ఉంటుంది, కొద్దిగా లెంత్ అయినా సరే బ్రీఫ్గా చెప్దాం అనుకుని. ఒక కంటెంట్ ఎక్కువ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎవరి గేమ్ ఏంటి అనేది ఎక్స్పోజ్ అయ్యేదానికి ఇలాంటి సిచ్యువేషన్స్ మనం అనలైజ్ చేసుకునేటప్పుడే మన క్లారిటీ వస్తూ ఉంటుంది. సో అది కంపల్సరీగా చూడండి. ఈ వీడియో చివరిలో కూడా లింక్ పెడతా. ఎందుకంటే తనూజ విషయంలో ఇతనే ఒకవైపు బ్యాడ్ చేస్తున్నాడు నిజంగా. ఆవిడ కొద్దిగా నేరో మైండ్, ఆవిడ కొద్దిగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆవిడ పాసెసివ్నెస్ కోసం నాకు ఇబ్బంది పెడుతుందని మాదిరిగా చెబుతూ దివ్య దగ్గరికి వెళ్ళి నీ పట్ల ఏదో నేను ఒక కేరింగ్, ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నాను, ఒక బాండ్ ఉంది లేక ఆవిడ ఫీల్ అయిపోతుంది. నువ్వైతే మెచ్యూర్డ్గా ఉంటావు, నువ్వైతే అర్థం చేసుకుంటావు అంటే ఏంటి అర్థం? రాజుగారు రెండో భార్య మంచిదంటే మొదటి భార్య చెడ్డదనే కదా. అట్లాగే అంటే నువ్వు మెచ్యూరిటీ ఉంది, నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు బ్రాడ్ మైండ్ అంటే అవన్నీ ఆవిడ తనుజ లేవని ఇతడే చెప్పుకుంటూ, దాంతో రామురాధుడు ఎమ్మెల్యేలు కూడా వచ్చి అన్న ఆవిడ చిన్నవి పిల్లలాగా అలుగుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, సో నువ్వు కూడా వెళ్ళి క్లియర్ చేయొచ్చు కదా, దివ్య దగ్గర చెప్పాల్సిన పని లేదు కదా. దివ్యతో చెబుతూ దివ్య మళ్ళీ నువ్వు ఇవన్నీ క్యారీ చేయకమ్మా, అదమ్మా ఇదమ్మా, ఎందుకు ఈ డబుల్? ఆవిడ అంటాను దివ్య నాకు మీకు ఒక బాండ్ వచ్చిందంటే హౌస్లోకి వచ్చాక ఒక అన్నయ్యలాగా అనిపించారు. సో నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ నాకుండవా, ఆటలాడి టాస్క్లాడి అలిసిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి కొద్దిగా షేర్ చేసుకుంటాం, ఒక భుజం కావాల్సి వస్తే మంచిగా చెడైనా షేర్ చేసుకుంటాం కదా అని చెప్పేటప్పుడు ఎవరో హర్ట్ అవుతారని చెప్పి మళ్ళీ మీరే విషయం నా దగ్గర చెప్పి మళ్ళీ నేను ఇంకా దీన్ని తీసుకోకూడదు, పట్టించుకోకూడదు అంటే ఆ మూల కూర్చుంటానండి, ఏ ఎమోషన్స్ ఫీలింగ్స్ లేకుండా. సో మరి నాకు మాత్రం ఫ్రెండ్షిప్స్ బాండ్స్ ఉండవని ఆ అమ్మాయి కూడా చెబుతుంది. కానీ భరణి ఇట్లా తనుజ గురించి దివ్యతో చెప్పడం వల్ల అక్కడ రామురాధుడు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దివ్య కావచ్చు, అందరూ కూడా ఏమనుకుంటున్నారా ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ తనుజ వాడవలేదు, తనుజకి జలస్ ఎక్కువ, తనుజకి అసూయ ఎక్కువ, తనుజకి ఈర్ష్య ఎక్కువ, ఇట్లా ఈ భరణి చెప్పడం వల్లే కదా అది అంత హైలైట్ అవుతుంది, డిస్కషన్ నడుస్తుంది. అట్లా కాకుండా సేమ్ అలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఎమ్మాన్యుల్ ఎంత మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశాడంటే, సంజన కూడా భరణి మొన్న కెప్టెన్గా ఎమ్మాన్యుల్కి సపోర్ట్ చేయను ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సంజన అని చెప్పేటప్పుడు కొద్ది గ్యాప్ వచ్చిందని సంజన అనుకుంటుంది. 30-40% డిఫరెన్స్ వచ్చింది, ఎమ్మాన్యుల్ దూరంగా ఉంటాడని. కానీ వాస్తవానికి ఏంటంటే నాగార్జున గారు నిన్నాక మమ్మీ అనుకున్న పక్కన ఉండక కాస్త దూరంగా ఉండండి, ఈ బాండ్స్ వద్దని క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎమ్మాన్యుల్ పక్కన కూర్చోబోతే వద్దు బ్యాక్ వెళ్ళి నిల్చొని చెప్పడంతో ఆయన కొద్ది గ్యాప్ వచ్చింది. సంజన అలా ఫీల్ అవుతుంటే ఎమ్మాన్యుల్ అక్కడికి వెళ్ళి సంజనతో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అప్పుడు కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటే మమ్మీ ఇప్పుడు మీ ఇంట్లో అనుకో మీ హస్బెండ్కి నువ్వు ప్రేమ, లవ్, ఎఫెక్షన్, కేరింగ్ అన్నీ చూపిస్తావు, అటునుంచి ఆయన నుంచి కూడా ఆశిస్తావు, తప్పు లేదు అక్కడ. వైఫ్ అండ్ రిలేషన్, ఎమోషను, రీలు అవన్నీ. సో అక్కడ ఏంటంటే ఆయన రాకపోతే నువ్వు హర్ట్ అవ్వచ్చు, ఏడవచ్చు. కానీ ఇక్కడ గేమ్ మమ్మీ, గేమ్లో ఎమోషన్స్ ఏంటి? నేను నీకు కేరింగ్ చూపించాక నువ్వు నాకు చూపించి ఇందుకోసం రాలేదు కదా, ఎమోషన్స్ కోసం కాదు కదా. ఇక్కడ ఖచ్చితంగా ఏమంటాడంటే ఇక్కడ గేమ్లో వచ్చేటప్పుడు హార్ట్కి తీసుకోకూడదు, ఖచ్చితంగా హార్ట్కి అయితే తీసుకోకూడదు. హరీష్ కూడా అట్లాగే హార్ట్కి తీసుకుని నువ్వు కూడా హార్ట్కి తీసుకోకూడదు. అవి చేంజెస్ అవుతూ ఉంటాయి, ఎమోషన్స్ అక్కడ సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఆడడానికి వచ్చాం, బయటికి వెళ్ళాక ఓకే మీ ఫ్యామిలీతో కావచ్చు, ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు అరే మనం ఎంత చేసినా మనకు మన ఫ్యామిలీ నుంచి ఇది లేదు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆశించాలి అక్కడ. కానీ ఇక్కడ ఎట్లా అని చెప్పేసి సంజన ఏదైతే విషయంలో హర్ట్ అయిందో ఆ విషయం ఆవిడతోనూ డైరెక్ట్గా కూర్చొని మాట్లాడి క్లియర్ చేశాడు. ఆ సంజన కూడా అవును కదా నేను కూడా ఎమోషనల్ అవుతున్నా కదా, కొడుక బిడ్డ అనుకుని ఆవిడ కూడా ఫ్రీ అయిపోయాయి. ఇది మెచ్యూరిటీ. అక్కడ సంజన విషయం మళ్ళీ ఎమ్మాన్యుల్ ఏంటి భరణిలోకి వెళ్ళి రామురాధుడితోనో, ఒక భరణితోనో, ఒక దివ్యతోనో, ఒక తనుజతోనో, లేకపోతే ఇంకెవరితోనో చెప్పలేదు కదా. భరణి చెప్పినట్టుగా ఏంటి సంజన ఎమోషన్ అంటది, బాండ్ అంటది, తల్లి కొడుకు సెంటిమెంట్తో నేను ఆట ముందులోకి వెళ్ళలేకపోతున్నాను, ఆవిడ హార్ట్కి తీసుకుంటుంది అని చెబితే అప్పుడు అందరూ ఏమనుకుంటారు మళ్ళీ ఏంటి సంజన అంత ఎంత స్ట్రాంగ్ అంటది, ఇక్కడ ఆడడానికి వచ్చిందా, ఈ బంధాలు కలుపుకోవడానికి వచ్చిందని మళ్ళీ తిరిగి ఆవిడ గురించి మాట్లాడే అవకాశం అప్పుడు ఎమ్మెన్యేలు కల్పించినట్టు అవుద్ది. కానీ అది లేకుండా ఎవరైతే అది ఆటకు అడ్డంగా అవుతుందో ఎమోషన్ అనుకుని డల్ అయిపోతున్నారో వాళ్ళతోనే కూర్చొని క్లియర్ చేసి మమ్మీ ఇది గేమ్, ఇక్కడ ఎమోషన్స్ ఉండకూడదు అని క్లారిటీ ఇచ్చాడు. అది క్లియర్ మెచ్యూరిటీ అంటే. బట్ భరణి విషయంలో తనూజతో కూర్చోబెట్టి చెప్పొచ్చు, అది కాదమ్మా ఇక్కడ నీ గేమ్ నువ్వు ఆడడానికి, నా గేమ్ నేను ఆడడానికి వచ్చా. సో ఇంకొక అమ్మాయి వచ్చింది, ఒక ఫ్రెండ్లీ పాజిటివ్ వైబ్ వచ్చింది, ఇంకొకరు వస్తారు నెగిటివ్ వైబ్ వస్తుంది, దేనికదే దాని గురించి నువ్వు అలా ఫీల్ అవ్వకూడదు, హర్ట్ అవ్వకూడదు, హార్ట్కి తీసుకోకూడదు అని చెప్పి క్లియర్ చేయొచ్చు. కానీ అట్లా చేయట్లే. ఆవిడ గురించి అందరికీ చెప్పి సరే అది ఫుల్ డీటెయిల్గా ఇప్పటికే జర్నలిస్ట్ సర్వీస్లో అప్లోడ్ చేసి ఆ వీడియో చూడండి. మరి ఈ ప్రోమో ప్రకారం శ్రీజ విషయంలో విసిరేసింది రైటర్ రాగ్. అలాగే మరి శ్రీజ కూడా బాండింగ్స్ గురించి దివ్య ప్రశ్నించేటప్పుడు రియాక్ట్ అయ్యింది. ఇప్పుడు తన వరకు వచ్చేసరికి తనకు తెలిసింది, దానికే మాట్లాడదాం. అక్కడ ఫిజికల్గా అంత రఫ్గా చేసేది కాబట్టి అది తప్పు అని చెబుదాం. మరి శ్రీజకి తన వరకు వచ్చేసరికి తనకు తెలిసింది. సో ఇలాంటి ట్విస్టులన్నీ హైలైట్స్ అన్నీ ఉంటాయి. మరి మీకేమనిపించిందో ఓవరాల్గా మెసేజ్ పెట్టండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.